name is Srivalli, Vijayawada Sai Meeda offline nunchi. Today we are conducting daily test series of chemistry subject. The topic name is plastics, polymers and rubbers. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అవుట్ ఆఫ్ 25 మార్క్స్కి అబౌవ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ 15 అబౌవ్ మార్క్స్ వచ్చాయి. అలాగే 20 అబౌవ్ 50% ఆఫ్ మెంబర్స్కి వచ్చాయి. అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆదిలక్ష్మి మ్యామ్ ఫర్ గివింగ్ ది సర్టిఫికేట్స్. రామ్ అమర్ బాబు, ఉమా మహేశ్వరరావు, శ్రవంతి, చందు, సత్యమౌనిక, రోహిత్ కుమార్, కావ్య, సాయి ముఖేష్, చైతన్యశ్రీ, ప్రీతి, షాలిన్ రాజ్, కళ్యాణి, లీలా లక్ష్మీ ప్రసన్న, నీరజ్, జనవరి 2 నుంచి స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది వచ్చారు. ఈరోజు మీరు చూసారు కదా, చాలా మందికి సర్టిఫికేట్స్ వచ్చాయి. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఓన్లీ 5 మెంబర్స్కి 10 మెంబర్స్కి అలా వచ్చేది. ఈరోజు మోర్ దాన్ 20 అబౌవ్ మెంబర్స్కే వచ్చింది సర్టిఫికేట్స్. అంటే ఇది ఓన్లీ ఎంకరేజ్మెంట్ కోసమే. ఇలా డైలీ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ సాయి మీదాలో అడ్వాంటేజ్ ఏంటంటే రోజు డైలీ టెస్ట్ సిరీస్ పెట్టి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బాలు సార్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మీద బాలు ఫ్రమ్ విజయవాడ. సో ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సెకండ్ బ్యాచ్ ఈసెట్ 2023 రాస్తున్న విద్యార్థులకి సెకండ్ బ్యాచ్ అనేది ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుందమ్మా ఫ్రమ్ విజయవాడలో. మన ఆఫీస్ ఎక్కడ సార్ అంటే న్యూ ఇయర్ బీన్ సర్కిల్ 15 రోడ్ బిక్సీ బ్యాక్ సైడ్ అమ్మా మన ఆఫీసు. సో క్లాస్ టైమింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ 2 to 5 ఒక బ్యాచ్,
అండ్ 5 to 8 ఒక బ్యాచ్ ఉంటుందమ్మా. ఎందుకు సార్ 2 బ్యాచెస్ పెట్టామంటే చాలా మంది యాక్చువల్ గా పోయి 6 months స్టార్ట్ చేయాల్సింది, కొద్దిగా స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. దానికోసం ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ గా మాకు కంపల్సరీ 2 to 5 బ్యాచ్ కావాలని అడిగారు కాబట్టి కంపల్సరీ 2 to 5 బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మా చిన్న. సో ఈ 2 to 5 బ్యాచ్ కూడా చిన్న గుర్తుపెట్టుకోవడం మా చిన్న, ఈ 2 to 5 బ్యాచ్ కూడా ఎవ్రీడే కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మా చిన్న. అలాగనే 5 to 8 బ్యాచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు సార్ డైలీ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామంటే స్టూడెంట్ ఎంకరేజ్ చేయడానికి. ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టెస్ట్ రాస్తున్నాం వచ్చిన, డైలీ టెస్ట్ పెట్టామనుకో ఎక్కడ స్టూడెంట్ కి మేము చెప్పింది స్టూడెంట్ కి అర్థం అవుతుందా లేదా, లేదా స్టూడెంట్ వింటున్నారా లేదా, ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు స్టూడెంట్ అని ఐడెంటిఫై చేయడానికి కానీ డైలీ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వచ్చిన. సో ఇది ఓన్లీ 2 months 1 month కదమ్మా. మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసేంత వరకు వచ్చిన కొన్ని ఉంటాయి, బట్ వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొందరు 2 months 3 months లోపల మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి పంపించేస్తారు. నా దగ్గర అలాంటి పాలసీ ఉండదు. మీరు వన్స్ ఒకసారి ఏ బ్యాచ్ లో జాయిన్ అయినా కూడా 2 to 5 బ్యాచ్ కావచ్చు అండ్ 5 to 8 బ్యాచ్ కావచ్చు అమ్మా, మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసేంత వరకు కంపల్సరీ అటెండ్ అవ్వచ్చు. ఏ బ్యాచ్ కైనా అటెండ్ అవ్వచ్చు వచ్చిన. బ్యాచ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి చిన్న January 2nd స్టార్ట్ అవుతుంది. January 2nd 2023 అమ్మా. ఎందుకు సార్ నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాం ఇయర్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక స్టెప్ అంటే ఇయర్ లైక్ ఎంటర్ అయ్యాం కాబట్టి కంపల్సరీ ఒక మైండ్ సెట్ అమ్మా. మీరు డిసైడ్ అవ్వాలంటే ఏంటంటే ఈ సెట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ లైక్ ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ సెట్ లో మీరు డిసైడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే January 1వ తారీఖు కాకుండా 2nd అంటే January 2nd నుంచి స్టార్ట్ చేస్తున్నాం వచ్చిన. సాయి మీద స్టార్ట్ చేసింది 1994. సాయి మీద డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ జి రమణ సార్. ఆల్రెడీ సార్ ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్ఫార్మర్ సార్ ఏఈగా వర్క్ చేసి ఇప్పుడు రిజైన్ చేసి ఓన్లీ సాయి మీద రన్ చేస్తున్నారు మా చిన్న. సో ఎవ్రీ ఇయర్ ని సాయి మీద అంటే ఈ సెట్ అంటే సాయి మీద మా చిన్న నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ స్టూడెంట్ తెలిసే ఉంటుంది మా చిన్న. మీరు ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ టాప్ 10 లోపల ఉన్న స్టూడెంట్స్ సాయి మీద స్టూడెంట్స్ ఉంటారు మా చిన్న. విజయవాడలో మా బ్రాంచెస్ ఎక్కడా లేవు. సాయి మీద పేరు సాయి మీద ఫ్యాకల్టీ కూడా ఎక్కడ వర్క్ చేయట్లేదు. ఓన్లీ సాయి మీద ఫ్యాకల్టీ వచ్చేసి మన సాయి మీద క్లాస్ రూమ్ లోనే చెప్తారు, ఎక్కడ ఆన్లైన్ చెప్పారు ఏమీ చెప్పారమ్మా. అదర్ ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ వర్క్ చేయరు. కొందరు చెప్తూ ఉంటారమ్మా నేను సాయి మీద ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను అక్కడ ఇదనే బయట వాళ్ళు అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. బట్ అలా చెప్పడం ఏంటి సార్ అంటే అడ్మిష తెచ్చుకోవడానికి అలా చెప్తారమ్మా చిన్న. మా దగ్గర అలా ఉండదు. ఏదంటే ఓపెన్ గా క్లారిటీ చెప్తారమ్మా చిన్న. బట్ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ January 2nd నుంచి స్టార్ట్ అవుతుందమ్మా బ్యాచ్. ఈ January 2nd నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ వచ్చేసి అప్ ఈసెట్ ఎగ్జామ్. మీరు ఒకసారి మన న్యూ ఇయర్ పిన్ సర్కిల్ విజయవాడలో బిగ్ సి బ్యాక్ సైడ్ లో ఉంటుందమ్మా. బిగ్ సి బ్యాక్ సైడ్ 4th బిల్డింగ్ అమ్మ మంది. మీరు ఒకసారి వచ్చే క్లాస్ డెమో క్లాస్ కూడా విని డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే కొందరు చాలా మంది ఉంటారు సార్ మాత్రం చాలా చెప్తారు బట్ అక్కడ చేసేది ఏమి ఉండదు. బట్ అంటే వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోలేదమ్మా. ఎందుకంటే సాయి మీద డైరెక్టర్ సార్ మాకు నేర్పించింది ఏంటంటే ఏదైనా గుర్తుపెట్టుకోమచ్చినా ఉండింది ఓపెన్ గా మాట్లాడండి, ఓపెన్ గా చెప్పండి. బట్ మీరు చెప్పేటప్పుడు ఒకలాగా చేసేది ఒకలాగా చేయొద్దమ్మా అని చెప్పేసి క్లారిటీగా నేర్పించారమ్మా మాకి. ఎందుకంటే విజయవాడలో స్టార్ట్ చేసింది 1994 లో స్టార్ట్ చేశారు చిన్న. అప్పుడు విజయవాడలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదు సాయి మీద స్టార్ట్ చేసేటప్పుడు. బహుశా మీరు గత 10 years 20 years బ్యాక్ ఎవరిని అడిగినా చెప్తారు ఆల్మోస్ట్ సాయి మీద స్టూడెంట్ యూనివర్సిటీస్ కాలేజ్లో జేఎన్టీయూ కాలేజ్లో టాప్ 10 లో ప్రైవేట్ కాలేజ్లో చేస్తున్నారు మా బీటెక్. అలాగనే గవర్నమెంట్ సెక్టర్స్ కూడా ఇది ఈ సెట్ అనేది ఓన్లీ ఈ సెట్ కి యూజ్ అవుతాం మా కోచింగ్. డిప్లొమా లెవెల్ లో ఎనీ కాంపిటేటివ్ జాబ్స్ యూజ్ అవుతుంది. డిఆర్డిఓ, ఇస్రో, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జేఈ, మన బిఎస్ఎన్ఎల్, టీటీఏ అంటే టెలికామ్ అసిస్టెంట్ దానికి కూడా యూజ్ అవుతుంది మా చిన్న. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సెట్ కోచింగ్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు వస్తారు. బట్ అలా ఉంటే టైం వేస్ట్ తప్ప ఏమి యూజ్ అవుతుంది. సో మీరు ఫీజు గురించి ఏదైనా డౌట్ వస్తే విజయవాడ నెంబర్ 9494891234 అమ్మా. బహుశా విజయవాడ సాయి మీద నెంబర్ నోట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ డిప్లొమా స్టూడెంట్స్ కి. ఎందుకంటే మనం అన్ని 9494 చాలా ఉంటాయి మన నెంబర్లో. మన నెంబర్ వచ్చేసి విజయవాడది 9494891234. సో ఇంకా మ్యాథ్స్ వచ్చేసి 14 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అమ్మా చంద్రశేఖర్ సార్. అండ్ కెమిస్ట్రీకి 5 to 8 బ్యాచ్ వచ్చేసి
ఆదిలక్ష్మి మ్యామ్ అండ్ ఫిజిక్స్ కి వచ్చేసి మన దుర్గారావు వస్తారమ్మా. అండ్ సేమ్ యాజ్ ఫర్ 2 to 5 బ్యాచ్ వచ్చేసి మ్యాథ్స్ సార్ చంద్రశేఖర్ సార్ వస్తారు. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి యోగానంద సార్ అమ్మా. ఇంకా డిఫరెంట్ గా ఉన్నారమ్మా చిన్న. ఎందుకు సార్ అంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారమ్మా. మీరు వన్స్ ఒకసారి వచ్చినా మీరు ఈ క్లాసెస్ వినిన తర్వాత కంపల్సరీ సాయి మీదలో జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు. ఫస్ట్ మీరు ఆఫ్లైన్ కోచింగ్ అనేది డెమో క్లాస్ వినిన తర్వాత డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే నేను ఇక్కడ మీరు జాయిన్ అవ్వక ముందు ఏదైతే మాట్లాడుతున్నానో అప్పుడు ఈసెట్ ఎగ్జామ్ వరకు అదే లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా? సో నెగ్లెక్ట్ అయితే చేద్దామమ్మా ప్లీజ్. ఎందుకంటే చాలా మంది ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆలోచిస్తారు, అరే నేను ఈసెట్ సాయి మీదలో జాయిన్ అయితే నాకు ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఆలోచించడం కాదు సార్, జీవితం అవ్వక ముందే పక్కగా ఆలోచించాలి. ఒక స్టెప్ ముందు వేసిన తర్వాత ఆలోచిస్తే ఏమొస్తుంది, ఆ స్టెప్ ముందు వెనక్కి తీసుకోలేరు కదా. సో నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. సో ఇంకా మీకు ఎన్ని మంత్స్ ఉంది సార్ అంటే ఈసెట్ ఎగ్జామ్ రాసేదానికి మినిమము 7 months to 8 months ఉంది ఎగ్జాక్ట్ గా నాకు తెలిసి. సో ఆ 8 months లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మన విజయవాడ సాయి మీదలో మీకు బాలు సార్ నంబర్ కాంటాక్ట్ చేయండి. 100% సపోర్టింగ్ చేస్తారమ్మా. ఏ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో దాంతోపాటు అది కాకుండా ఇదన్నీ మీరు కనుగొనవచ్చు సార్. ఇది 2 to 5 బ్యాచ్ అన్నారు 3 hours, 5 to 8 బ్యాచ్ అన్నారు 3 hours. బట్ మాకు ఇంజనీరింగ్ క్లాసెస్ ఏ టైంలో జరుగుతాయి ఏంటి సార్ అని అనుకోవచ్చమ్మా. సండేస్ వచ్చేసి మార్నింగ్ AM to 5 PM. దీని కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాస్ వినిన తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారమ్మా 30 minutes. ఎందుకు సార్ అంటే బట్ మీరు మార్నింగ్ నుంచి క్లాస్ విన్నారా లేదా అనేది ఐడెంటిఫై చేయడం కోసమని ఆ జరిగిన దాని క్లాస్ మీదనే టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. దీనికి ఆన్సర్ ఎలా వచ్చింది ఏంటనేది. ఆల్మోస్ట్ మన దగ్గర గవర్నమెంట్ సెక్టర్స్ లో చేస్తున్న ఫ్యాకల్టీస్ వస్తారమ్మా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సో ఆల్రెడీ మన దగ్గర జాయిన్ అయినారమ్మా చిన్న. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ డెమో క్లాస్ రావాలంటే కమింగ్ January 2nd 2 to 5 ఒక బ్యాచ్ డెమో ఉంటుంది. అండ్ 5 to 8 కూడా ఒక బ్యాచ్ డెమో ఉంటుంది. డెమో క్లాస్ వినిన తర్వాత డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఓకే చిన్న. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చిన్న. January 2nd నుంచి ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు 9494891234 నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్ కూడా ఎవరు మాట్లాడమ్మా నేనే మాట్లాడతాను. బాలు సార్ అంటే ఎవరు కాదు నేనేమ్మా. మీరు ఎప్పుడైనా కాల్ చేసి నీట్గా ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్లా టెస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు బోత్ ఆన్లైన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారమ్మా. రికార్డెడ్ క్లాసెస్. ఇది ఆన్లైన్ అంటే చాలా మంది లైవ్ అనుకుంటారు. సో మీరు అడిగేదానికి నేను ఎలాగైతే ఆన్సర్ ఇస్తున్నానో అలాగే లైవ్ అనుకుంటారమ్మా. లైవ్ కాదు, రికార్డెడ్ క్లాసెస్. అంటే రికార్డెడ్ క్లాసెస్ అనేది ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎప్పుడు కలిసినప్పుడు వినొచ్చమ్మా చిన్న. విన్న సబ్జెక్ట్ 100 సార్లు అయినా వినొచ్చు. ఏమవుతుంది సార్ అంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ లో టెస్ట్ ఎందుకు సార్ అంటే మెయిన్ ఈసెట్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుందమ్మా చిన్న. సో మనం కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసమని అంటే వీక్లీ వన్స్ ఉంటుందమ్మా ఆన్లైన్ టెస్ట్ అనేది మన సాయి మీద ఈసెట్ యాప్ లో. ఆ యాప్ లో వీక్లీ వన్స్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ టెస్ట్ కూడా ఎలా ఉంటుంది సార్ అంటే మన దగ్గర సాయి మీద స్టూడెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఒకే రోజు ఒకే టైమింగ్ లో వస్తారు. దాన్ని ఏంటి సార్ అంటే లైవ్ టెస్ట్. ఆ లైవ్ టెస్ట్ ఏంటంటే సార్ అంటే మీరు చెప్పిన టైమింగ్ లోనే ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా టైం అయిపోగానే ఆటోమేటిక్ గా సిస్టమ్ క్లోజ్ అవుతుంది. సో మీరు ఏ క్వశ్చన్ ఎంత టైం తీసుకున్నారు ఏంటనేది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది సార్ అంటే మెయిన్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్కడ ఏ క్వశ్చన్ ఎంత టైం తీసుకుంది, మెయిన్ ఈసెట్ ఎగ్జామ్ లో ఎంత మనం టైం ఎట్లా సేవ్ చేసుకోవాలనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది చిన్న. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సాయి మీద ఉంది, సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది చిన్న. వాళ్ళని మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ చిన్న.